చిట్టు తల్లి, బంగారు తల్లి. హాయ్. అయ్యయ్యో గుడిగుంట హ్యాపీ తల్లి అంట. చిట్టు తల్లి అని భారీ. చిట్టు తల్లి అను. చిట్టు తల్లి, చిట్టి తల్లి. హాయ్, హలో అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది నిన్నటి వ్లాగ్ అండి, నిన్నటి వీడియో అనమాట. వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. మా అన్నతో అయితే ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడిని అయితే ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి రమ్మని అయితే. ఇంకా ఇది మా బుడ్డిది, మా మనవరాలు అనమాట. ఇంకా భార్య అయితే ఎత్తుకుంటే పాపము ఆడిచ్చాడు, అంతలో పాట పాడుతున్నాడు. దానికైతే నిద్ర వస్తుంది అనమాట భార్య జోలపాటికి. ఇంకా అది జాయిగా నిద్రపోతుంది. నేనైతే కెమెరా బ్యాంక్ చూస్తున్నాను అనమాట, వీడియో తీస్తున్నానని. నిద్రపోవాలా మానాలంటే పక్కన నిద్ర వస్తుంది, పక్కన కెమెరాకి పోజ్ ఇస్తుంది పాప. దానికి అప్పుడే అర్థమైపోయింది అనమాట. ఇంకా అయితే పడుకుని పోయింది. ఇంకా భారీ పాడే పాట అయితే మాకు అర్థం అవ్వలే, దానికి అర్థం అవ్వలే, కానీ అందరికీ నిద్ర వచ్చినట్టు అయిందనమాట. ఇంక ఈ లోపల భోజనాలు చేద్దాం అనేసి మా అమ్మాయి గారు అయితే అన్నీ రెడీ చేసి పెట్టిందనమాట. మామూలుగా యాక్చువల్గా అయితే ఆ రోజు నాన్ వెజ్ తెప్పిద్దాను అనుకున్నదంట. అయితే ఆ రోజు అయితే వాళ్ళిద్దరూ గుడికి అయితే వెళ్ళారు. అందు గురించి అయితే ఇంకా వాడు ఫోన్ చేసి ఈ రోజైతే నాన్ వెజ్ వండుతాము, వండొద్దని ఫోన్ చేసి చెప్పాడంట. ఇంకా దాని గురించి ఇంకా మామూలుగానే ఇంకా పప్పు చేసి పన్నీరు క్యాప్సికమ్ కర్రీ ఉండి వెజిటేబుల్ బిర్యానీ చేసిందంట. ఇంకా నువ్వు తిన్నావు అనేసరికి నేను మళ్ళీ ఏం చేయాలో అర్థం అవ్వలేదు. తొందరగా నాన్ వెజ్ అనేసరికి తొందరగా కుకింగ్ అయిపోద్ది, పని అయిపోయినట్టు అనిపిస్తుంది. వెజ్ అయితే వెతుక్కోవాలన్నమాట, ఏం వండాలి ఏంటని. ఇంకా అప్పటికి టైం కూడా లేదు కదా అనేసి ఇంక వండానంది. సర్లే పర్వాలేదు అనేసి అనుకున్నాము. ఇంకా అందరం కూర్చుని తిన్నాం. మాకైతే పప్పు ఉంటే సరిపోద్ది నా కొడుక్కిని అనుకున్నాము. ఇంకా బిర్యానీలోకి అయితే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ వేసుకొని తిని పప్పు వేసుకొని ఇంకా అందరం కలిసి తిన్నామన్నమాట. ఇంకా భార్య, మా అబ్బాయి, నేను. వీళ్ళు మా మనవాళ్ళు అనమాట. ఈడొక్కడే మనవడు అన్నాను కదా, అందరూ అమ్మాయిలే. వెనక మళ్ళీ అనిత అయితే అనిత కూతురు అయితే స్కేటింగ్ చేస్తుంది అనమాట. హన్వి దాని పేరు. ఇంక వీడైతే వనిత వాళ్ళ అమ్మాయి, మా పెద్దమ్మాయి వాళ్ళ అబ్బాయి. వీళ్ళ ఈ అపార్ట్మెంట్కి వచ్చాక నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. అంతకుముందు అయితే విజయవాడలో ఉండేవారు. ఇంక ఇప్పుడైతే మా ఊరికి దగ్గరలో వచ్చేసారనమాట. ఇంక ఇక్కడ ఉంటున్నారు. నేను ఫస్ట్ టైము ఇప్పుడే అపార్ట్మెంట్కి రావడం. అలాగే పక్కన అపార్ట్మెంట్ పోర్షన్ వాళ్ళు కూడా వాళ్ళ బొడ్డోడు భార్యని చూస్తానని అన్నాడంట. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుందనమాట. మా అనిత అంది, అక్క వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, చూద్దిగానే ఉంది. వాళ్ళు కూడా బుడ్డిగాడు కూడా తీసుకెళ్ళాడు భార్యని వాళ్ళ ఇంటికి చూపిస్తానికి. ఇక్కడ మామూలుగా ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. అంటే లాన్ నుంచి బయటకు వచ్చేది. దాన్ని కూడా వెళ్ళి ఇంకా ఇది షూ రూమ్ లాగా చేసుకున్నారనమాట. సోఫా లాగా చేశారు, పైన కూర్చుని షూ వేసుకునేలాగా. ఇది అయితే నాకు బాగా నచ్చింది. వాళ్ళ ఫాదర్ అండ్ సన్ ఫోటో అంట, చిన్నప్పుడు ఆయన చిన్నప్పటిది వాళ్ళ అబ్బాయి చిన్నప్పటిది కలిపి ఫ్రేమ్ చేయించారంట. ఇంకా ఈ విగ్రహం అయితే సిల్వర్కి గోల్డ్ కోటింగ్ చేయించుకున్నారంట వాళ్ళు. ఇంకా వాళ్ళంతా సొంతంగా చేయించుకుంటాం, ఇంటీరియర్ డెకరేషన్ అంతా ఏది ఎక్కడ కొన్నాము, ఇక్కడ నుంచి తెప్పించామన్నీ కూడా క్లారిటీగా చాలా వివరంగా అసలు చెప్పారు. అలా హస్బెండ్ వైఫ్ కూడా బాగా చూపించారు ఇల్లంతా కూడాను. నేనంటే అంత ఇదిగా పట్టించుకోలేదు. నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్లు బాగా నచ్చినాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితేని. ఒక గోడకి ఒక ఫ్రేమ్ వచ్చిందనమాట, వాళ్ళ అబ్బాయి ఫొటోస్ అంటవి. నాకైతే బాగా నచ్చినాయి అన్నిట్లకన్నాను. ఇంక ఇది టేక్‌తో అయితే చెక్కిచ్చారంట ఈ బొమ్మనైతేని. ఈ కిచెన్‌కి మామూలుగా సెపరేట్‌గా పెట్టుకున్నారు, ప్లేస్ సరిపోదని. ఇది వాళ్ళ బాబు బెడ్‌రూమ్ అండి. ఇది వాళ్ళ బాబు బెడ్‌రూమ్ అంట. ఈ ఫ్రేమ్ కూడా బాగా నచ్చిందనమాట. ఇంకా వాడి బెడ్‌రూమ్‌లో వాడి మంచం దగ్గర ఇలా పెట్టించామండి అని చెప్పారు. ఇంకా అన్నీ పాపం బాగా చూపిచ్చారు అన్నీ దగ్గరుండి. నేను కొంతమంది అనుకోవచ్చు ఈ దేవుడి విగ్రహాలు ఇయన్నీ చూపిస్తున్నానని వీడియోలో. ఇవి నాకు తెలుసండి వాటిలి గురించి. మనం వాటిని చూసినా ఏం కాదు.
అంటే చాలా మా ఇంట్లో కూడా నేను తెలిస్తే చాలా చూస్తాను. నేను ఒక్కదాన్నే నమ్ముకున్నాను కాబట్టి, తెలుసుకున్నాను కాబట్టి. ఇంకా ఇదేంటంటే పక్కన బాల్కనీలా వచ్చిందంట. దానికి వీళ్ళు గ్రానైట్స్ వాడుకున్నారు. గ్రానైట్స్ వాడుకొని దాని బాల్కనీని గెస్ట్ అదే కూర్చొని టీ తాగుతున్నా అలా చేసిన గ్లాసెస్ పెట్టి దాన్ని అలా చేసామని చూపించారనమాట. ఇంక ఈడు బొడ్డోడనమాట వాళ్ళ అబ్బాయి అయితేని ఇంక భార్యతో ఫొటోస్ అయితే దిగాడు. ఇంక వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూను. ఇదైతే హాలు డబుల్ బెడ్రూమ్ అనమాట అది. ఇంకా ఆయన కూడా రియల్ ఎస్టేట్ అది చేస్తారంట. ఇంకా వాళ్ళ ఇల్లు చూసి మేము బుడ్డదాని దగ్గరికి వచ్చాం మళ్ళీని. ఇంకా మేమైతే వాళ్ళ ఇల్లు చూసి వచ్చేసరికి పాపం ఇది పడుకుంది బుడ్డది. వాళ్ళ చుట్టాల అమ్మాయి ఉన్నారు, తను చూస్తారని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ లోపల వచ్చేసరికి అయితే పాపం పడిపోయింది కిందకి. కొంచెం మొహం మీద అయితే కొంచెం దెబ్బ కూడా తగిలింది. చాలా ఏడ్చింది. అయితే ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఇంకా మామ మేనకోడలు అయితే కోడలు ఆడుకున్నారు కొంతసేపు అయితే మా మేనకోడలు అయితే బుడ్డదాన్ని సైకిల్ తొక్కిచ్చిందనమాట. ఇది ఉయ్యాల ఫంక్షన్ వీడియోలు అన్నీ కూడా అయితే కొన్ని పెట్టాను అనమాట, అప్లోడ్ చేశాను. మా అక్క వాళ్ళ మనవరాలు. ఇంకా అంతా అయిపోయాక ఇంకా సైట్ దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళు బిజినెస్ కింద పెట్టుకుంటున్నారనమాట. మన దగ్గర ఆ సైట్ దగ్గరికి అయితే తీసుకొచ్చింది. అదేంటనేది నేను తర్వాత చూపిస్తానండి, తర్వాత ఎప్పుడన్నా పెడతాను. అక్కడ కళ్యాణ మండపం కట్టుకున్నా బాగుంటుంది. అది హైవే పక్కన అనమాట. మా పెద్దమ్మాయి వాళ్ళ సైట్ అనమాట. ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు కలిపి అయితే స్టార్ట్ చేశారు బిజినెస్ కింద. మాకు కూడా అయితే ట్రై చేద్దామని మేము కూడా అనుకుంటున్నాము. నెక్స్ట్ చూడాలి ఏమవుతుందో. ఇంక ఇదంతా వాళ్ళ సైట్ వాళ్ళ అనమాట. ఆ పక్కనే కొంతమంది ఒకళ్ళు ఎవరో రెంట్కి తీసుకున్నంట ఇక్కడ కోళ్ళని అలాగే కౌజ్ పెట్టెలను అయితే పెంచుతున్నారంట. ఇక్కడ అమ్ముతారు అక్క, కౌజ్ పెట్టెలు అవి ఉంటాయి ఇక్కడ, కావాలితే అడిగి కొంటాను తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దామనేసి మేమైతే ఇంకా అవన్నీ చూసామన్నమాట. భార్య కూడా ఇవన్నీ చూస్తానన్నాడని ఇంకా ఫారెన్లో షెడ్ కింద వేసి ఇక్కడ అమ్ముతున్నారంట కోళ్ళును కౌజ్ పెట్టెలు అయ్యని. దీనికి అంటే చాలా అంత ఇస్తున్నారని అంది. వాళ్ళ పక్కన ఎవరిదోనంటే ఇది. అక్కడే కుక్కను కూడా పెంచుతున్నారు. నా కొడుకేమి ఇంత మంచి కుక్కను దీన్ని ఎలా చేశారు, ఇక్కడ కట్టేశారు ఏంటిది, చాలా కాస్ట్లీ కుక్క అన్నాడు. ఇంకా అవన్నీ చూసి మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా మా అమ్మాయి అంటుంది, ఎవరి నువ్వు డ్రైవ్ చేస్తావు ఎలా చేస్తావు ఏంటో అని భయపడుతున్నాను, మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తావు అని నవ్వుతుంది. నేను అంతకుముందు కూడా తీసుకెళ్ళాను నిన్ను, అలాగే నేను చాలా కష్టమైన రోడ్లో కూడా డ్రైవ్ చేశానని అన్నాడు అనమాట, నవ్వుతున్నాడు. ఇంకా మా ఇంటికి అయితే చూడడానికి ఇంకా తను ఫస్ట్ టైం అనమాట రావడము. ఇంతకీ మా ఇల్లు కొన్నాక చాలామంది అయితే చూశారు. మా నాన్న ఫ్రెండ్స్ చూశారు, మా తమ్ముడు ఫ్రెండ్స్ చూపించారు, మా మరదలు అందరూ తెలిసిన వాళ్ళు అందరూ వెళ్ళి చూశారు. కానీ నా తరపు మాత్రం నేను ఎవరిని తీసుకెళ్ళలేదు. ఇంకా ఫస్ట్ టైం వీళ్ళు మా అమ్మాయిలు అయితే వస్తున్నారనమాట ఇల్లు చూడడానికి రా అంటేని. ఇంకా మా పెద్దమ్మ అయితే బండి కొనుక్కుంది. ఇంకా మా మేనకోడలు అలాగే భార్య కాడ బండి మీద అయితే రౌండ్లు వేశారు. మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఎందుకు అక్కడ భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేయాలన్నమాట. ఏదో రకంగా నేను స్కూటీ తోలాలని అనుకుంటున్నాను. ఇంకా భార్య కూడా డ్రైవ్ చేశాడనమాట. ఇంక ఇల్లంతా చూస్తున్నాము వాళ్ళకి చూపించి. ఇంకా చాలా పనులు అయితే ఉండిపోయినాయి అనమాట. ఇంకా ఆ పనులు అవ్వక ఇంకా ఇల్లు ఓపెనింగ్ అయితే మేము ఇంకా పెట్టుకోలేదు. ఈ వారంలోనే అనుకుంటున్నాం, మరి ఏమవుతుందో తెలియాలన్నమాట. మామూలుగా అయితే 2 monthsలో అయిపోయేది, అప్పుడే దగ్గరగా 4 months దాటేసింది అనమాట. ఇప్పుడు జనవరిలో కొన్నాము. ఇంకా అప్పటి నుంచి పనులు అయితే అవ్వలేదు అనమాట. పనులు అవ్వక మేము పోస్ట్ పని అయింది. వాళ్ళు చూసి ఇంకా టైం అయిందని వెళ్ళిపోయారు. మేము ఇంక ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక భారీ 2 days నుంచి గోరింటాకు కావాలి గోరింటాకు అని అడుగుతున్నాడు. ఇంకా సర్లే మా మరదలేమో భారీ గోరింటాకు అడుగుతున్నాడు. చెట్టు చూపించి వెళ్ళి కోసుకురండి అంది. ఇంకా మేమిద్దరం వెళ్ళాము. ఇంకా పిన్ని ఏమో పక్కన బచ్చల కూర ఉందని అది కోసుకుంటున్నారనమాట పిన్ని. ఇంకా భార్య అయితే అదే గోరింటాకు కోస్తున్నాడు. ఇంక పక్కన ఆయన కూడా హెల్ప్ చేసి ఇంకా ఇద్దరు కలిపి గోరింటాకు కోసారనమాట. ఇంక వాళ్ళందరూ నవ్వుతున్నారు, తిని గోరింటాకు పెట్టుకుంటాడా, గోరింటాకు కావాలా తిని. కానీ ఇంకా ఇంటికి తీసుకొచ్చి మామూలుగా మిక్సీలో వేద్దామంటే ఆ రోట్లో నేను రుబ్బుతాను, రోట్లో వేయమని చెప్పాడు. సరే అని రోట్లో వేసి తనకి ఇచ్చాను అనమాట. ఇంకా రుబ్బుతానని స్టార్ట్ చేశాడు. అది ఎలా రుబ్బాలి ఏంటని అడిగాడు. ఇంకా ప్రాసెస్ అయితే చెప్తే ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట రుబ్బడం. ఈ హ్యాండ్ ఇది, ఈ హ్యాండ్
నాకు ఇంకా అలా భారీ రుబ్బుతుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. మేము కూడా గోరింటాకు తెచ్చుకొని ఇలాగే రుబ్బేవాళ్ళం అనమాట. ఇంకా మా మేనకోడలు అంది, భారీ నువ్వు రుబ్బితే నీ చెయ్యి పండిపోద్ది. నిజమే, మా చిన్నపిల్లప్పుడు కూడా మేమే రుబ్బుకుంటాం వల్ల మా చేతులు పండిపోయి మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటానికి ఉండదని ఇంకా మా అమ్మమ్మని కానీ ఎవరినైనా రుబ్బమని వాళ్ళం. మా అమ్మకైతే టైం ఉండేది కాదు కాబట్టి ఇంకా ఎక్కువ మా అమ్మమ్మని రుబ్బమని మేము పెట్టుకునే వాళ్ళం. ఇంకా కుదరకపోతే మాత్రం ఒక చేయికి పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఆ రుబ్బడానికి ట్రై చేసి ఇంకా తనకి తిరగక ఇంకా వదిలేసాడు. ఆయన చేతి కూడా పండిపోద్ది అన్నాడని ఇంక లెగిసాడు. నేను రుబ్బుతానులే అయితే అన్నాను. ఇంకా నేనైతే రుబ్బుతాను అనమాట. నా చేయి కూడా ఎరగ పండిపోయింది. మామూలుగా అయితే నేను గోరింటాకు అది పెట్టుకోను, ఎందుకంటే నేను ప్రేయర్ గురించి గట్ట నేను పెట్టుకోను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. మా మరదలు ఎప్పుడన్నా పెట్టమన్నా కూడా పెట్టను. ఎప్పుడన్నా ఇంకా తలకు పెట్టమంటే అప్పుడు పెడతాను. నా చెయ్యి అలా పండడం నాకు ఇష్టం ఉండదు అనమాట. మంచిదే కానీ గోరింటాకు. ఇంకా నేను కూడా ఒక్కోసారి తలకు పెట్టుకుంటాను, హెన్నా కింద చలవ చేస్తుందని. గోరింటాకు అయితే బాగా పండింది. ఇంకా నాకు చిరాకు వచ్చి అలవాటు తప్పిపోయింది కదా, రుబ్బాలంటే నాకు కష్టం అనిపించింది. మళ్ళీ మిక్సీలో వేసేద్దాం అనుకున్నాను కానీ అలాగైతే రుబ్బాను. ఇంకా ఆ రోజు సాయంత్రమే ఇన్వర్టర్ అయితే పోయింది పాతది. మళ్ళీ కొత్తది అయితే మా అబ్బాయి తీసుకొచ్చాడు అనమాట. ఇంకా భార్యకి గోరింటాకు అయితే మా మేనగోడలో పెడుతుంది. తనైతే గోరింటాకు పెట్టించుకుంటున్నాడు. మా చిన్నప్పుడైతే గోరింటాకు సరిగ్గా పండదనేసి అందులో కాయకపొడ్డని, తాటాకు, కొండ పెంకు అన్నీ చాలా, నిమ్మకాయ ఇవన్నీ చాలా వేసేవాళ్ళం అనమాట. అంత పండించుకోవడం కోసం. చిన్నప్పుడైతే తెలియదు కదా, అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తామన్నమాట. ఇప్పుడైతే పెట్టుకోవడానికి కూడా ఓపికలు ఉండట్లేదు, ఇంట్రెస్ట్లో ఉండట్లేదు అనమాట. ముందు అంతసేపు పెట్టుకుని అక్కడ కూర్చుంటామనేసి. ఎలాగైతే భారీ గోరింటాకు కోరిక తీరిందండి. ఇవన్నీ నిన్నటి వ్లాగ్స్ అనమాట, నిన్నటి జరిగిన వీడియోస్ అన్నీ.